అన్నా బంగారం అన్నా పులి అవకాశాలు ఉన్నాయంటారా అన్నా అవకాశాలు ఉన్నాయంటారా పవన్ కళ్యాణ్? చెప్తున్నాం కదా అది ఎవరు అన్నది చెప్పలేకపోతున్నాం అన్న. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు బిగ్ బాస్ లోపల? లోపటనా మీలో ఉన్న మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి? అందరూ ఒకేలా ఉంటారు కదా. అవును అవును అదే చెప్తున్నాను కదా తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమీ మాట్లాడను, పాయింట్ ఇట్టి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను బాగాను. ఫ్రాంక్గా మాట్లాడలేదు అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్గానే ఉన్నాను. యాక్చువల్లీ ఫేస్ టు ఫేస్ రియల్గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకుముందు వేరు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటుంది కదా. అవునండి. సో ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉన్నారు అనేది మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకునేవాను కాదు. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలి అన్నీ.